నవ్వుల ప్రాప్తిరస్తు అని అందరు అంటుంటే చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజులవుతుంది కామెడీ సినిమా కోసం, అంటే ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ కోసం, ఒక ఫ్యామిలీ యూత్ఫుల్ మ్యూజికల్ కామెడీ ఎంటర్టైనర్ కోసం చాలా రోజులవుతుంది చూసి. ఈ మధ్యలో యూనో ఆయి ఒకటి, తర్వాత లిటిల్ హార్ట్స్ బాగా నవ్వుకున్నాము. మళ్ళీ రాలేదు నవ్వుకునే సినిమాలు. సో వి ఎంజాయిడ్ సంతాన ప్రాప్తిరస్తు అని ఎవ్రీవేర్. హైదరాబాద్లో మల్టీప్లెక్స్ ఆడియన్స్ కానీ, విజయవాడ, గుంటూరు అండ్ కాకినాడ, రాజమండ్రి, వైజాగ్, నెల్లూరు, తిరుపతి అండ్ కర్నూలు, ఈ ఏరియాలలో ఉండే డిస్ట్రిబ్యూటర్స్ కానీ, అగైన్ ఎగ్జిబిటర్స్ వాళ్ళు ఆడియన్స్ పల్స్ తెలుసుకొని మాకు రిపోర్ట్ ఇవ్వడం. అలాగే ఈరోజు మార్నింగ్ డిఫరెంట్ థియేటర్స్కి వెళ్ళినప్పుడు ఆడియన్స్ రియాక్షన్స్ కానీ చూస్తుంటే వీఆర్ సో హ్యాపీ. సినిమాలో విక్రాంత్, చాందిని చౌదరి కెమిస్ట్రీ చాలా సూపర్బ్గా ఉందని అన్ని రివ్యూస్, ప్రతి రివ్యూయర్ రాయడం. అండ్ థ్యాంక్స్ అలాట్ టు ఆల్ ద రివ్యూయర్స్ హూ సపోర్టెడ్ అవర్ మూవీ. అమేజింగ్ రివ్యూస్. అండ్ ఇటు ఆడియన్స్ యాజ్ వెల్ యాజ్ రివ్యూయర్స్ అందరూ సినిమాను మెచ్చుకుంటుంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ అభినవ్ గోమటం, తరుణ్ భాస్కర్, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్ వీళ్ళందరూ కూడా ప్రతి చోట అంటే ఈ లవ్ స్టోరీకి కాంప్లిమెంట్ చేస్తూ వాళ్ళ కామెడీతోని ముందుకు తీసుకెళ్లారు. ఇన్ఫ్యాక్ట్ మురళీధర్ గౌడ్ గారు. సో ఏదైతే అంటే స్క్రిప్ట్ స్టేజ్లో ఏదైతే నవ్వుకున్నామో అవన్నీ థియేటర్లో ఆడియన్స్ నవ్వుతుంటే చాలా ఆనందం వేసింది. చిన్న రియాక్షన్స్, ఆడియన్స్ మన ఆర్టిస్టులు చేసే చిన్న రియాక్షన్స్ కూడా నవ్వుతుంటే అనిపించింది. అంటే ఆడియన్స్ ఒక ఎంటర్టైన్మెంట్ కోసం, ఒక కామెడీ ఎంటర్టైనర్ కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నారు అనేది మరొకసారి ప్రూవ్ చేశారు. సో థ్యాంక్స్ అ లాట్. సో థ్యాంక్స్ టు ఎంటైర్ మై కాస్ట్ అండ్ క్రూ. అండ్ డైరెక్టర్ సంజీవ్ చాలా హార్డ్ వర్క్ చేశాడు, చాలా సిన్సియర్గా హార్డ్ వర్క్ చేశాడు ఈ సినిమాకి. సో తన హార్డ్ వర్క్ ఈరోజు ప్రూవ్ అయింది, అంటే హార్డ్ వర్క్ మించింది లేదు అనేది. అండ్ సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ బై అజయ్ అరసాడ. నాకు ఈ ఎంటైర్ మూవీ దాంట్లో నాకు విక్రాంత్, చాందిని చౌదరి, అపార్ట్ ఫ్రమ్ మై డైరెక్టర్ విక్రాంత్, చాందిని చౌదరి ఎలాంటి అంటే ఫైండో నాకు, అంటే వాళ్ళ టాలెంట్, వాళ్ళ పర్ఫార్మెన్స్. బీయింగ్ ఏ మ్యూజిక్ లేబుల్ ఓనర్, నా బిగ్గెస్ట్ హ్యాపీనెస్ ఈజ్ అజయ్ అరసాడ. సచ్ ఎ ఫెంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ హీ డిడ్. సో హ్యాపీ యాక్చువల్గా. నాకు ఒక్కొక్క సినిమాతో ఒక్కొక్క టెక్నీషియన్ దొరుకుతూ ఉంటే అరే మన టీమ్ అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో అజయ్ అరసాడ ఈజ్ వన్ ఫైండ్ ఫర్ మీ. థ్యాంక్స్ అజయ్, యూ రియల్లీ పుట్ ఆల్ యువర్ ఎఫర్ట్ ఫర్ దిస్ మూవీ. అండ్ సినిమాటోగ్రఫీ బై మహి. అందరూ సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్. చిన్న సినిమా, సచ్ ఎ లో బడ్జెటెడ్ మూవీని అంత రిచ్గా ఎలా తీయగలిగారు అని అంటే ఇట్స్ ఆల్ ప్లానింగ్ యాక్చువల్గా. ప్రొడక్షన్ డిజైన్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ ముందు అంటే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మన సినిమాలు షూటింగ్ లొకేషన్లో కాకుండా ఆఫీస్లో తయారవ్వాలి అని. అంటే షూటింగ్కి వెళ్ళే ముందు ద కైండ్ ఆఫ్ ప్రీ ప్రొడక్షన్ వీ డిడ్. చాలా హార్డ్ వర్క్ హోంవర్క్ చేసాము, ప్రతి షాట్ ఏ విధంగా ఉండాలి. దట్స్ ఆల్ షోయింగ్ ఆన్ స్క్రీన్ నౌ. సో చిన్న సినిమా అంటే అందరు అంటారు కదా మలయాళం సినిమాలు చిన్న బడ్జెట్లో చేసినా రిచ్గా ఉంటాయని. సో అగైన్ సంతాన ప్రాప్తిరస్తు ప్రూవ్డ్ అనమాట. ఒక కంటెంట్ బేస్డ్ స్మాల్ సినిమా అంత రిచ్గా ఆన్ స్క్రీన్ అవ్వడం, అట్ ద సేమ్ టైం కంటెంట్కి అందరు నవ్వుతూ మనకు రివ్యూస్ ఇస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఈ ఫ్రైడే ఈవినింగ్ ఈజ్ ద యాసిడ్ టెస్ట్ ఫర్ అస్. దెన్ రేపు ఎల్లుండి కూడా ఇదే రకంగా అంటే షోస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే బై మండే ఐ హోప్ వీ విల్ బి విన్నర్స్ ఆఫ్ దిస్ వీక్ అని నాకు స్ట్రాంగ్ ఫీలింగ్లో ఉన్నాను నేను. సో థ్యాంక్స్ అగైన్ టు ఎంటైర్ తెలుగు ఆడియన్స్ అండ్ మై డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. సో లెట్స్ meet again on Tuesday or Wednesday for the success celebrations. Thank you.